హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్తో ఒక సూపర్గా ఉండే నెక్లెస్ చూపిస్తున్నాను. అది కూడా అష్టలక్ష్మి పెండెంట్తో అనమాట. సో లేట్ చేయకుండా మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ అష్టలక్ష్మి పెండెంట్ అనమాట. చూస్తున్నారా? ప్రీమియం క్వాలిటీ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో అష్టలక్ష్మిలందరూ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్లో మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్ద అష్టలక్ష్మి అంటే పెద్ద లక్ష్మీదేవి ఉంది. ఈ సైడ్ అంతా చుట్టూ అమ్మవార్లు ఉన్నారనమాట. కింద వచ్చేసి పర్ల్స్ అనమాట. రైస్ పర్ల్స్ ఇచ్చేసి అలాగే ఇవి మొనాలిసా బీడ్స్ అనమాట. నేనే హ్యాంగ్ చేశాను అనమాట. సో ఇది కూడా నేను చాలాసార్లు వీడియోలు కూడా చూపించాను ఎలా చేయాలని చెప్పేసి. ఇది మామూలుగా అయితే ఇలా ఉంటుందన్నమాట. దీనికైతే నేను ఇలాగా రెడీ చేస్తాను అనమాట. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇలా రింగ్ అనేది ఇచ్చేసాడనమాట. ఇక్కడ కూడా వేసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 రింగ్స్ ఇచ్చాడు కదా. ఇటువైపు కావాలంటే మనకి వెడల్పుగా కావాలంటే ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. మనకి వి షేప్లో కావాలనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో పెండెంట్ అయితే ఇది బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మొనాలిసా బీడ్స్ అనమాట. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ అనమాట. డార్క్ గ్రీన్ కాదు, అలాగే లైట్ గ్రీన్ కాదనమాట. రెండు మిక్స్ అయి ఉండే కలర్ అనమాట మొనాలిసా బీడ్స్ ఇవి. ఇది ఒక లైన్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి స్మాల్ 0 సైజు గోల్డ్ బీడ్స్ అనమాట. చూస్తున్నారు కదా, చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట. మామూలుగా మనకి థ్రెడ్ కావాలి, నైలాన్ థ్రెడ్. అలాగే గ్లూ. మనం ఇప్పుడు ఇక్కడ నీడల్ యూజ్ చేయట్లేదు, గ్లూ యూజ్ చేసి మనము థ్రెడ్ అనేది వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిజర్. ఇంతేనండి, రెడీ చేసేసుకుందామా ఇప్పుడు. ఇప్పుడైతే నేను 2 లైన్స్ తీసుకున్నాను అనమాట. నైలాన్ థ్రెడ్ అనేది 2 లైన్స్ తీసుకున్నాను. 12 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అలాగే దీనికి నేను గ్లూ పెట్టేసుకున్నాను అనమాట. గ్లూ పెట్టేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, మనకి ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా 2 చేసుకున్నాను నేను. చూస్తున్నారా, ఇదొకటి ఇదొకటి అనమాట. మనం ముందుగా చేసి పెట్టుకుంటే డ్రై అవ్వడానికి టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇలాగా 2 పీసెస్ నేను 2 లైన్స్ 2 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ నేను వీ షేప్ వద్దు అని చెప్పేసి నేను ఇలాగా ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. అంటే నాకు వెడల్పుగా రావాలి. శారీకి మీదకి, హాఫ్ శారీ మీదకి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుంటే. సో అందుకని నేను ఈ టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ రింగ్ తీసుకుంటున్నాను నేను. ఈ రింగ్ని ఈ పెండెంట్ అనమాట. పెండెంట్ తీసుకోవాలి ఫస్ట్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ రింగ్ ఉంది మనకి. ఇక్కడ 2 రింగ్స్ ఇచ్చాడు కదా. ఇక్కడ నుంచి మనము 2 లైన్స్కి గ్లూ పెట్టాం కదా, ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా దీంట్లో ఎక్కిచ్చేస్తే మనకి ఇలా లాగేసుకోవాలి. ఇక్కడ రింగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా లాగేసేయండి. ఇక్కడ మనకి టైట్ ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనము రెడీ చేసుకోవచ్చు. ముడి వేసుకున్నాం కదా, ఇలా టైట్గా ఉండిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ బీడ్స్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట. బీడ్స్ అయితే కనుక మనకి మధ్యలో గోల్డ్ కావాలంటే గోల్డ్ వేసుకోవచ్చు, అలాగే పర్ల్స్ కావాలంటే పర్ల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మనకి ఏమి వద్దు అనుకుంటే కూడా ఈ గోల్డ్ బీడ్స్ నల్లగా అయిపోతాయని కొంతమందికి అనుకుంటుంటారు కదా. అట్లా వాళ్ళైతే ఇవి ఒక్కటే వేసుకోండి. మీకు అప్పుడు కలర్ పోతాయనే అనుమానం అనేది పోతుందన్నమాట. సో దీనికైతే ఈ మొనాలిసా బీడ్స్కి చాలా అంటే చాలా సన్నగా ఉంటుందన్నమాట. హోల్ అయితే కనుక మనకు అంత సన్నగా ఉండే నీడల్స్ అయితే దొరకవు. సో అందుకని నేను దీనికే గమ్ అంటించేసి వేస్తున్నాను అనమాట. ఒక్క బీడ్ అయిపోతేనే మనకి ఒక గోల్డ్ బీడ్ వేస్తున్నాను. ఆల్టర్నేట్గా వేసుకోవాలన్నమాట. ఒకటి గోల్డ్, ఒకటి మొనాలిసా బీడ్స్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా మొనాలిసా బీడ్స్ అయితే చేశాను. చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట. అందుకే ఇప్పుడు ఇది కూడా కలర్ నేను ఈ గ్రీన్ బీడ్స్తో చేస్తున్నాను అనమాట. చాలా నైస్గా ఉంటాయన్నమాట హోల్స్. అందుకే నేను నీడల్కి ఎక్కించట్లేదు, థ్రెడ్తోనే చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనము మన దగ్గర ఎన్ని బీడ్స్ ఉన్నాయో చూసుకొని మనము అక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట బీడ్స్ అనేది. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇష్టపడతారు మొనాలిసా బీడ్స్ అంటే. ఇదైతే ప్రీమియం మంచి క్వాలిటీ అనమాట. సెకండ్ క్వాలిటీ అయితే కాదు, ఫస్ట్ క్వాలిటీనే.
సో ఇలాగా మొత్తము మనకి ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉన్నాయో అన్ని బీడ్స్ మనం హాఫ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ వరకు ఫుల్ అంతా వేసేయాలి. వేసాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడైతే నేను ఎక్కిచ్చేసాను అనమాట. 18 బీడ్స్ ఎక్కిచ్చాను. మొత్తం టోటల్ వచ్చేసి 36 బీడ్స్‌లో నేను సగం చేస్తే 18 బీడ్స్ ఎక్కిచ్చాను అనమాట. సో ఇలా ఎక్కిచ్చేసాను. సో ఇప్పుడైతే మనము ఈ హుక్ ఉంది కదా! ఈ హుక్‌కి ఇలాగా థ్రెడ్ అనేది దీంట్లో వేసేసేయండి. కొంచెం టైట్‌గా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఇక్కడ ఏమైనా లూజ్ గీజ్ ఏమైనా ఉంటే గిన ఇలా సర్జ్ చేసుకొని ఇది నీట్‌గా గట్టిగా పట్టేసుకొని ఈ హుక్‌ని ఇప్పుడు ఇలాగా 3 టైమ్స్ ఇలాగా రౌండ్‌గా చుట్టండి. ఇలా రాలేదనుకుంటే 2 పార్ట్స్‌గా తీసేసి ముడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది కదా నీడలు, ఇది దారం ఉంది కదా! ఈ రింగ్‌లో నుంచి ఇలాగా రింగ్‌లో నుంచి మరి ఒకటి ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకుంటే మీకు ముడి అనేది గట్టిగా పడిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ 3 టైమ్స్ చేసుకోండి. చాలా ఈజీగా మీకు థ్రెడ్ అనేది ముడి గట్టిగా ఉంటుందన్నమాట. చిన్న నీడల్స్ వస్తే తీసుకోండి. మీకు హోల్స్ అనేది చిన్నగా ఉంటాయి కదా! కొంచెం పెద్దగా కూడా పెట్టించుకోవచ్చు. అలా కూడా పెడుతున్నారంట. సో నాకైతే తెలీదు. సో అందుకని నేను ఇట్లే ఇది థ్రెడ్‌తోనే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలాగా ఇంకొకటి వేసేద్దాము. 3 టైమ్స్ అయిపోతుంది. ఇలాగనమాట. చూస్తున్నారా? ఇలా కట్ చేసేసుకోండి. అలాగే గ్లూ కూడా పెట్టేసుకోండి. ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో ఇప్పుడు దీనికి మనము గ్లూ పెట్టేసుకుందాము. గ్లూ పెట్టుకున్నట్టయితే మనకి ఊడిపోదనమాట. ఇంకొకసారి కొంచెం కట్ చేసేసుకుంటే ఇలాగా ప్రెస్ చేసేయండి. డ్రై అయిపోయినాక ఇది అతుక్కుంటుందనమాట. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవాలన్నమాట. నేను వేసాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను 18 బీడ్స్ అనేది వేసాననమాట. సో ఇప్పుడు ఈసారి అయితే నేను డిఫరెంట్‌గా చూపిస్తాను. అక్కడ వేరే విధంగా చూపించాను కదా! ఇప్పుడైతే ఈ రింగ్ ఉంది కదా! రింగ్‌లో నుంచి ఇది అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఉంటాయి కదా! ఇలా 2ని డివైడ్ చేసేసుకోండి. డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక్కటే ఎక్కించుకోండి. ఒక్కటే ఎక్కించుకొని ఈ 2 ఉంటుంది కదా! ఈ 2 థ్రెడ్స్‌ని ఇలా టైట్‌గా పెట్టేసుకొని ఇక్కడ ముడి వేసుకోండి. ఇది కూడా ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు టైట్‌గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని 3 టైమ్స్ ఇలా ముడి వేసేస్తే మామూలుగా మీకు నచ్చినట్టుగా వేసేసుకోండి. ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక మెథడ్. అదొక మెథడ్ చూపించాను కదా! ఇదొక మెథడ్ చూపించాననమాట. సో ఇలా కట్ చేసుకొని దీనికి కూడా గ్లూ పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనది రెడీ అయిపోయిందనమాట. సూపర్‌గా ఉండే మొనాలిసా బీడ్స్ చైన్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో కొంచెం డ్రై అయిపోతే ఇది అతుక్కపోతుందనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఇది నేను వేసేది కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోలో చూపించాను ఇది ఎలా వేయాలి అనేసి. ఇవి మనకి దొరుకుతాయి అనమాట. ఈ రైస్ బాల్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఇది తీసుకొచ్చి నేను ఈ జంప్ రింగ్ ఉంది కదా ఇక్కడ, ఈ జంప్ రింగ్‌లో ఈ మొనాలిసా బీడ్స్‌ని నేను మేక్ చేసి ఇవి 2 ఒక్కొక్క దాంట్లో 2 పర్ల్స్ అలాగే ఒక మొనాలిసా బీడ్ వచ్చే విధంగా మొత్తం అంతా ఇలా వేసాననమాట. చూస్తున్నారు ఎంత బాగుంది. సో మనకి ఇక్కడ మనం బీడ్స్ వేస్తామో ఇక్కడ కూడా మనకు అవే బీడ్స్ వేస్తే మనకి దీనికే వచ్చిన లాకెట్ అనే విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వద్దు అనుకుంటే మనం ఫుల్ వైట్ కూడా వేసుకోవచ్చు. దీనికి గ్రీన్ ఇలా మ్యాచింగ్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేసాను అనమాట. సో ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. సూపర్‌గా ఉంది కదా! ఇక్కడ కూడా మనకి ఇక్కడ స్టోన్స్ వచ్చాయన్నమాట. గ్రీన్ స్టోన్స్. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది పెండెంట్ అయితే గనక మనకు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సూపర్‌గా ఉంది. ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మీకు పెట్టినప్పుడు వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.